లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వివేక హత్య కేసులో దర్యాప్తుపై సిబిఐ దాఖలు చేసిన మెమోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివేక కుమార్తె డాక్టర్ సునీత కోరిన అంశాలపై న్యాయస్థానం ఆదేశిస్తే దర్యాప్తు చేయడాన్ని సిద్ధమంటూ సిబిఐ మెమో సారాంశం. వివేక హత్యపై న్యాయస్థానం ఆదేశాల మేరకు సిబిఐ విచారణ చేపట్టింది. నెలల తరబడి విచారించింది. ఈ క్రమంలో పలువురిని అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు ఇంకా ఉందా, పూర్తయిందా, అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు పూర్తయిందని సిబిఐ తేల్చి చెప్పింది. దీంతో వివేక కుమార్తె డాక్టర్ సునీతతో పాటు టీడీపీ నేతలు షాక్కు గురయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ తిరిగి నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరింది. ఇంకా విచారణ జరగాలని వివేక కుమార్తె డాక్టర్ సునీత సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సంస్థ సమాధానం ఇచ్చింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి సిద్ధమని సిబిఐ పేర్కొంది. హత్య ఎవరు చేశారో తేల్చడానికి విచారణ బాధ్యతలను తనకు న్యాయస్థానం అప్పగించిందనే విషయాన్ని సిబిఐ మరిచినట్లుంది. విచారణ పూర్తయిందన్న తర్వాత మళ్ళీ న్యాయస్థానం ఆదేశాల మేరకు ముందుకెళ్తామని సిబిఐ పేర్కొనడం విడ్డూరంగా ఉందనే చర్చ జరుగుతుంది. ఇంకా ఏమైనా తేల్చాల్సి ఉంటే దర్యాప్తు పూర్తయిందని సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పాల్సిన అవసరం సిబిఐకి ఎందుకు వచ్చింది? వివేక కుమార్తె డాక్టర్ సునీత కోరుతున్నట్లు నివేదిక ఇవ్వాలని అనుకుంటే ఇక విచారణ చేయాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలకు సిబిఐ సమాధానం చెప్పాలి. విచారణ పూర్తయిందని సుప్రీంకోర్టుకి చెప్పిన తర్వాత అర్థం లేని మెమో దాఖలు చేయడం వెనుక ఎవరిదో ప్రోద్బలం ఉందనే అనుమానాలు నిందితుల నుంచి వ్యక్తమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.